ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐలో అయితే ఇండియా ఒక అద్భుతమైన విక్టరీ సాధించింది. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో వన్ ఆఫ్ ద మెయిన్ డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ చిన్న ఇంజరీతో మ్యాచ్ ఆడకపోవడం. విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడకపోవడంతో చాలామంది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ విరాట్ కోహ్లీ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి యశస్వి జైస్వాల్ వచ్చాడు అనుకున్నాం. కానీ యాక్చువల్గా విరాట్ కోహ్లీ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చాడు. నిన్నటి వరకు శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నాం. కానీ యాక్చువల్లీ రోహిత్ శర్మ గంభీర్ ప్లాన్ ప్రకారం శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెన్లో లేడు. జైస్వాల్తో ఓపెనింగ్ చేయించి నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శుభ్మన్ గిల్ ఉండేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ విరాట్ కోహ్లీ ఇంజరీ అవడంతో అప్పటికప్పుడు శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చాడు. లేదా నెంబర్ 3లో శుభ్మన్ గిల్ ఆడి నెంబర్ 4లో విరాట్ కోహ్లీ ఆడేవాడు. ఇక సెకండ్ ఓడిఐకి విరాట్ కోహ్లీ ఫుల్ ఫిట్గా ఉంటే ఎవరి ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు? ఒకవేళ విరాట్ కోహ్లీ ఫుల్ ఫిట్గా ఉంటే నిన్న జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ప్లేయింగ్ లెవెన్లో ఉండేవాడు కాదు. అయితే ఫస్ట్ ఓడీలో అంత అద్భుతంగా ఆడిన శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టి జైస్వాల్తో కంటిన్యూ అవుతారా, లేదా జైస్వాల్ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్ తోటే కంటిన్యూ అవుతారా? మోస్ట్ లైక్లీ సెకండ్ ఓడిఐకి అయితే ఇండియా జైస్వాల్ని పక్కన పెట్టి అయ్యర్ తోటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ 4th పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ అయితే ఎక్సలెంట్ ప్లేయర్. నిన్న జరిగిన ఇన్నింగ్స్లో చూసాం తను ఎలా ఆడాడో. ఇక మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్కి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. అలా అని మంచిగా ఆడుతున్న ప్లేయర్ని పక్కన పెట్టలేం. కాబట్టి శ్రేయస్ అయ్యర్ తోటే టీమిండియా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ సెకండ్ ఓడిఐకి ఫుల్ ఫిట్గా ఉంటే ప్లేయింగ్ లెవెన్లోకి ఎవరి ప్లేస్లో వస్తే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.